పరిశుద్ధాత్మదేవ ఘనపరుస్తున్నాము, హెచ్చిస్తుంటున్నాము. నీ నామము శ్రేష్టమైనది, ఘనమైనది, బలమైనది, స్థిరమైనది, యుగ యుగములకు మారనటువంటిది తండ్రి. నమ్మదగిన దేవుడవు నా తండ్రి, ఆశ్చర్యకార్యములను జరిగించువాడవు. మహోన్నతమైన నామము, నీ నామమును ఘనపరుస్తుంటున్నాం. ఓ నిత్యము నిన్ను ఆరాధించదము, ఘనపరిచి స్తుతించదము, నీ నామమును సన్నుతించదము. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రశస్తమైన సన్నిధిని, నీ మాటలను, నీ పరిచర్యను మా మధ్య నీవు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయముతో తండ్రి నీ మాటలను పంచుకొనుచుంటుండగా నీవే నీ బిడ్డలతో మాటలాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ మాటలాడిన ఆ మాటలు, నీవు పంచుకున్న ఆ మాటలు హృదయములో, మనస్సులో లోతుగా నాటబడినట్లు, మా క్రియలలో నీ నామమును ఘనపరచునట్లు, మా నోటితో నీ నామమును, మా యొక్క మనస్సుతో, మాకు కలిగిన సమస్తముతో నీ నామమును ఘనపరచునట్లు, మా యొక్క జీవితములు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేటువంటి విధముగా కృపచూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ పైన ఆధారపడుచున్నాం, నీ నామమును ఘనపరచుచున్నాము, స్తుతించుచున్నాము. అద్భుత రీతిగా నీ కార్యములను ముందుకు కొనసాగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నువ్వు మామూలుగా చిన్నప్పుడు ఇంకా రెజ్లింగ్ చూసేవాడిని అనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఈయన ఒకరొకరు గుద్దుకుంటుంటారు స్టార్ స్పోర్ట్స్లోనో, ఇప్పుడు ఏమున్నాయి ఛానల్స్ అవి తెలియదు వాటిని. ఏంటంటే వాళ్ళు మైకులు తీసుకుంటారు, మైకులు తీసుకొని ఆపోజిట్లో ఉన్నటువంటి కాంపిటేటర్తోనో ఫైటర్తోనో, ఈరోజు నీ ఎముకలు ఎరగొట్టేస్తా, ఏంటి ఏసి అదిమేస్తా, నా కాళ్ళ కింద తొక్కుతా, హల్లెలూయా, ఈరోజు నువ్వు పరిగెడతావు అని ఐ ఫీల్. అప్పట్లో ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఏదో గుద్దుకుంటుంటే చూడడమే. అప్పట్లో ఆవిడ ఇంకా 7th 8th 9th చదువుతాడు, ఇప్పటికీ అది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది కామన్. ఓకే, సో ఏంటి అని అంటే తన శత్రువుని, ఈవెన్ ఇప్పుడు కూడా క్రికెట్ జరిగేటువంటి సమయంలో అటువైపు టీము ఇటువైపు టీము ఏంటి అని అంటే ఏం చేయబోతున్నారు అని అంటే మా తడాక ఏంటో చూపిస్తాం, మా శక్తి ఏంటో చూపిస్తాం, గ్రౌండ్లో చూసుకుంటాం, వి సీ ఇన్ ద గ్రౌండ్. అంటే ఏంటంటే తన యొక్క ఆపోజిట్లో ఎవరైతే ఆ టీం ఉంటున్నదో, ఆ వ్యక్తి ఉంటున్నాడో, ఆ వ్యక్తిని ముందుగానే తన మాటలతో భయపెట్టే ప్రయత్నం. ముందుగానే అతడు వీరి యొక్క మాటల చేత ప్రభావితుడై భయపడి తనలో ఉండేటువంటి ధైర్యమును పోగొట్టుకునేటువంటి పని ఆపోజిట్లో ఉంటున్నటువంటి వ్యక్తితో మాట్లాడేటువంటి దానిలోనే ఇవి జరుగుతూ ఉంటాయి. నిన్ను చూసుకుంటా, నిన్ను చేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా. హల్లెలూయా. వెన్ వి కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మనము దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనము కూడా ఫైటర్ల లాగానే ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనం కూడా ఫైటర్స్. మనము దేవుని యొక్క రాజ్యంలోనికి అడుగు పెడుతున్నామని అంటేనే మనమంతా కూడా యుద్ధ భూమిలో అడుగు పెట్టినట్టే. యేసుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, అట్ ద టైమ్ ఇట్ సెల్ఫ్, నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకున్నావో, నువ్వు ఏకంగా యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నట్లే. శత్రువు నీ మీద ఒక చెయ్యి వేసే లోపల వాని మీద మనం 10 చేతులు పడాలా, వాడు ఒక గుద్దే లోపల నువ్వు 10 గుద్దులు గుద్దాలా. హల్లెలూయా. అలాగని నా భార్య నా శత్రువుని గుద్దేవి ఎక్కడన్నా? నా భర్తని నా శత్రువు కాదు. మన శత్రువు ఎవరనంటే సాతానే. హల్లెలూయా. మన శత్రువు ఎవరు? సాతాను. బిగ్గరగా, సాతాను. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, అత్త కాదు, మామ కాదు, తమ్ముడు కాదు, అన్న కాదు. నీ శత్రువు ఎవరు? సాతాను. హల్లెలూయా. సాతానుతో మనము ఫైటింగ్ చేయడం అనేది దేవుని యొక్క మాటను విడుదల చేయడం ద్వారానే అది జరుగుతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనము మాట్లాడడం అని అంటే, మనము ప్రకటించడం అని అంటే, సాతాను వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన వచ్చాడు. సాతాను వచ్చాడు, వచ్చి ఇదిగో రాయను రొట్టెగా మార్చు. వెంటనే యేసయ్య ఏం చేశాడు? మాటకు మాట, మాటకు మాట, మాటకు మాట. అలాగని చెప్పి దేవుని రాజ్యంలో పెద్దలకు మాటకు మాట ఇవ్వకూడదు. సాతాను వానికి ఎంత ఏజ్ ఉన్నా కూడా వానికి ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడక్కడ ఇచ్చేసేయాలి మనమంతా కూడా. హల్లెలూయా. ఏం చేయాలి? వాడు ఎప్పుడైనా సరే నీకు భయం తీసుకొని వచ్చే మాటలు చెప్పాడా, నువ్వు వానికి భయపెట్టాలి.
నీ గతాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు పాపం చేశావు, నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు విగ్రహారాధన చేశావు, నీ బతుకులు ఇవన్నీ ఉన్నాయి. అవును సాతానా, నేను చేశాను, నా పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా, నా పాపములు నా దేవుడు క్షమించాడు. హల్లెలూయా. అయితే సాతానా, నువ్వు పాపం చేశావు, నీ పాపములకు క్షమాపణే లేదు. హల్లెలూయా. నా పాపములకు యేసయ్య రక్తం కార్చాడు, నీ పాపములకు ఎవరూ రక్తం కార్చలేదు. నేను పరలోకానికి వెళ్తాను, నువ్వు మాత్రం నరకానికే. హల్లెలూయా. నేను కొంతకాలం బ్రతుకుతా, పరలోకానికి వెళ్తా, నువ్వు ఇంకా కొంతకాలమే. నీకు కూడా సమయం ఎంత ఉంది? నీకు కూడా కొంచెమే ఉంది. కానీ నేను పరలోకంలో నాట్యం ఆడుతూ ఉంటే నరకములో నువ్వు ఎలాగుంటావు? సంకెళ్ళ చేత బంధింపబడి అగ్ని కూపములో. ఇంకా విచిత్రం ఏంటంటే సాతానా, పరలోకంలో ఏదో ఒక మంచి స్థానం నాకు వస్తుంది, ఆఖరికి ఏ స్థానం వచ్చినా పర్వాలా, నీది మాత్రం ఫిక్స్. నరకంలో అందరికంటే నువ్వు తీసుకొని వచ్చిన దేవదూతలు, పడవేయబడిన దేవదూతలు అందరికంటే కింద నువ్వు ఉంటావు. హల్లెలూయా. అంతే కదా, వాని స్థానమే కదా, ఫైనల్ లీస్ట్ కింద ఉండేటువంటి స్థానం ఏది? అదే. హల్లెలూయా. ఆ విధముగా మనం యుద్ధం చేయాలి సాతానుతో. వాడు ఏదైనా మనకు మాట చెప్పాడు, శోధించాడు, ఇబ్బంది పెట్టాడు, లేకపోతే డిసప్పాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు, మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను తీసుకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ, నేను భయపడను, నేను దిగులు చెందను, నిబ్బరం కలిగి నేను ధైర్యముగా ఉంటాను, ఎందుకంటే నా దేవుడు నన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేశాడు. ఆయన శాశ్వత కాలము యుగ యుగములకు దావీదుకు చూపిన శాశ్వత కృపను నాకు చూపుతానన్నాడు. ఎన్నడూ విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉండగా నేను దేనికి భయపడను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, కొన్నిసార్లు నువ్వు ఆశించినది దొరకపోయినా, లేకపోతే దొరికిన తర్వాత ఏ సమయములైనా కూడా దేవుని నామమును మనం గణపరచవలసినదే. సామెతలు 18:20 సామెతలు 18:20 ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. ఒకని నోటి మాటల చేత, వాని నోటి నుండి వచ్చేటువంటి మాటల చేత వాని పెదవుల ఆదాయము. ఏంటి? పెదవుల ఆదాయము. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు ఈ లోకమును, సమస్తమును, ఈ ప్రపంచములను, యూనివర్స్ని, భూమి మీద ఉన్న ప్రతి దానిని ఆయన తన నోటి మాట చేత కలుగజేశాడు. హల్లెలూయా. తర్వాత మానవుని ఆయన తయారు చేసే సమయంలో గమనించండి, 6వ రోజున అప్పటికే భూజలచరములను, లేకపోతే జంతువులను, ఆకాశ పక్షులను, చేపలను, సముద్ర జీవులను అన్నింటినీ తయారు చేశాడు. 6వ రోజు వచ్చింది, అనేక మార్లు పంచుకున్నాను నేను. 6వ దినం వచ్చింది, ఆయన 6వ రోజున కూడా ఏదో తయారు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. సిద్ధపడే సమయంలో అన్నీ అనుకుంటున్నాయి, ఈరోజు ఇంకేమైనా కొత్త రకమైన చేపలను చేస్తాడేమో అని చేపలు అనుకుంటున్నాయి, కొత్త రకమైన జంతువులు ఏమైనా తయారు చేశాడని భూమి మీద జంతువులు అనుకుంటున్నాయి, అలాగే ఆకాశంలో పక్షులు కూడా అనుకుంటున్నాయి ఏంటి అంటే కొత్త రకమైనటువంటి మా జాతిని ఏమైనా చేస్తున్నాయని. కానీ దేవుడు వాటన్నింటి వైపున చూసి చివరిగా తనను తాను చూసుకున్నాడు. తనను తాను చూసుకొని హల్లెలూయా మానవుని తయారు చేశాడు. తనలో నుండి తనను తాను చూసుకొని, ఎటువైపు ఆయన చూడలేదు, ఎటువైపు ఆమె చూడలేదు, తనను తాను చూసుకొని మానవుని ఏం చేశాడంటే తయారు చేశాడు. మానవుణ్ణి దేవుడు తయారు చేసిన తర్వాత మానవునిలో ఉన్నటువంటి ప్రతీది కూడా, మన చేతులైనా, మన కాళ్ళైనా, మన నోరైనా, మన కన్నులైనా బాగా గమనించండి, ఏంటనంటే దేవుని నామమును గణపరుచుట కొరకే ఆయన తయారు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఎందుకొరకు మనం తయారు చేయబడ్డాము అని నీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే, ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద మ్యాన్, క్రియేషన్ ఆఫ్ ద మ్యాన్ ఒకటి, దేవుని నామమును గణపరచుట, దేవునితో సహవాసము, దేవుని నామాన్ని గణపరచుట. సాతాను ఉన్నాడు పక్కన. మానవుని తయారు చేసేటప్పుడు సాతాను కూడా ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, వాడేం చూడుకోకుండా ఏమీ లేడు. ఎవరిని తయారు చేశాడు అని అంటే అనుకున్నాడు, వాడు కూడా అనుకుని ఉండొచ్చు, ఇంకేమైనా దేవదూతల్ని తయారు చేసేట పెడతాడేమో అనుకుని ఉండొచ్చు వాడు. హల్లెలూయా. దేవుడు దేవదూతల్ని చూడలేదు. ఆమేన్. తనను తాను చూసుకొని ఆయన మానవుని తయారు చేశాడు. ఇన్ హిజ్ క్లాస్, ఆయన తరగతిలో అని కొద్దిమంది దైవజనులు చెబుతూ ఉంటారు, తనను తాను చూసుకుని తన రూపములో, తన స్వభావము, తన పోలిక చొప్పున మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. ఎందుకొరకు మనం తయారు చేయబడ్డామంటే దేవుని ఇప్పుడు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, జంతువులు వస్తుంటున్నాయి, ఆ సముద్రపు చేపలు వస్తుంటున్నాయి, వచ్చి ఇంకొకసారి చూస్తున్నాయి మానవుణ్ణి, సూపర్ ఉన్నాడు వీడు. ఎవరు? ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ వాట్ హ్యాపెండ్ దేర్. అవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే పేరు పెట్టించుకోవడానికి వస్తున్నాయి. హల్లెలూయా.
దేవుడు ఏం చెప్పాడు? వీటన్నింటికి కూడా, ఈ 3 రకాలమైన వాటికి, భూమి మీద ఉన్న వాటికి అంతటికీ కూడా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. మానవునికి మాత్రం ఏం చెప్పాడు అనంటే మీరు ఏలండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏ జంతువులకు, ఏ పక్షులకి, ఏ సముద్రపు జీవులకి ఆయన చెప్పలా. మానవునికి మాత్రమే మీరు వీటన్నింటిని ఏలు, ఇవన్నీ కూడా నీకు లోబడాలి, లోబర్చుకోను ఏలు. ఇప్పుడు ఆకాశ పక్షులు ఎప్పుడైనా చేపల్ని లోబర్చుకోవడం చూసారా? లేదు. లేకపోతే జంతువులు ఎప్పుడైనా ఆకాశ పక్షులను, లేకపోతే భూమి మీద ఉన్న జంతువుల్ని ఆడించడం చూసారా? లేదు. మానవుడు మాత్రమే ఏం చేస్తున్నాడు? చేపల్ని తెచ్చుకుంటాడు, ఆడించుకుంటాడు. జంతువుల్ని తెచ్చుకుంటాడు, ఆడించుకుంటాడు. పక్షుల్ని తెచ్చుకుంటాడు, ఆడించుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? వీటన్నింటిని మీకు వెళ్ళడానికి నేను అధికారం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవ్రీథింగ్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, దగ్గరగా ఆదామును చూస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా వచ్చి మానవుని, దేవుని చూస్తున్నాయి, ఆదామును చూస్తున్నాయి. సేమ్ పోలికలు ఉన్నాయి. హల్లెలూయా. సేమ్ ఒకే విధంగా ఉన్నాయి అన్నీ. ఆదాము ఇప్పుడు పేరు పెడుతున్నాడు. దేవుడు చెప్పాడు, ఆదామా వాడికి పేరు పెట్టు అనగానే ఎలిఫెంట్ వచ్చి నిలబడింది. ఏనుగు వచ్చి నిలబడితే ఎలిఫెంట్ అనగానే ఎలిఫెంట్ వచ్చి, దేవా నీ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేపలు వచ్చాయి. చేపలకు పలు రకాల చేపలు, చిన్న చేప, పెద్ద చేప, లేకపోతే ఏదో ఒక పేరు, చాలా పేర్లు ఉంటాయి కదా. ఆ పేర్లు పెట్టగానే దేవా నీ నామమునకు మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులు వస్తున్నాయి. ఈగల్ అని పెట్టగానే దేవా నీ నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ హ్యాస్ గివెన్ ద అథారిటీ. వాటన్నిటికీ అధికారం దేవుడు ఇచ్చాడు. వెంటనే అవన్నీ దేవుని నామాన్ని గణపరుస్తున్నాయి. మానవుని చూస్తుంటున్నాయి. దేవుడు సృజించిన మానవుని పోలికను చూస్తుంటున్నాయి. అతని అధికారం లోబడుతున్నాయి, ఆనందిస్తుంటున్నాయి. దేవుని తర్వాత మానవుడే మనకు అధికారి. మానవునికి అధికారం దేవుడు సమూలంగా ఇచ్చాడని చెప్పి దేవుని నామాన్ని కనపరుస్తుంటున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే పడిపోయాడో బాగా గమనించండి. ఎప్పుడైతే మానవుని అప్పటి వరకు చూస్తున్నాయి, అది పడిపోవడం కూడా చూసాయి. హల్లెలూయా. బాగా గమనిస్తుంటున్నారు. పడిపోవడము చూసాయి. ఇక చెప్పాలి అని అంటే బాగా గమనించండి, సాతాను వచ్చి మాట్లాడటము చూస్తున్నాయి. సాతాను వచ్చి అవ్వతోను వీళ్ళు పాపం చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాయి మానవుణ్ణి. బహుశా అవి మనసులో బాధపడి ఉండొచ్చు. ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ ఓన్లీ. నేను పంచుకుంటున్నా. ఇప్పుడు అన్నీ ఉంటున్నప్పుడు వాటన్నింటికీ ఆదాము పెట్టిన పేరున వింటున్నాయి. ఆదాము పిలిస్తే వస్తుంటున్నాయి. ఆదామును అవి చూస్తూ పెరుగుతూ ఉంటున్నాయి. ఇప్పుడు సాతాను కూడా వచ్చాడు. ఆదాము నిలబడి ఉన్నాడు, పాపం చేశాడు. ఇప్పుడు అన్నీ కూడా ఆదామా ఏం పాపం చేసావా అన్నీ చూస్తుంటున్నాయి. ఇదిగో శాపం వచ్చింది. ఆశీర్వాదములకు బదులు శాపం వచ్చింది. తాను చేసిన క్రియలను బట్టి ఇంతవరకు తాను చేసిన ప్రతీది కూడా దేవుని నామమును గణపరిచింది, దేవుని నామమును హెచ్చించింది. ప్రతీది ఎప్పుడైతే అతను పాపము చేశాడో, పాపము చేసి తన భార్య మీద నెపములు మోపుతున్నాడో, అవన్నీ కూడా చూస్తున్నాయి. పక్కన ఉన్నవన్నీ చూస్తుంటున్నాయి. హీఈస్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. అంతవరకు అతను ఎందుకు తయారు చేయబడ్డాడు? దేవుని నామమును గణపరచడానికి, తన ద్వారా దేవుని నామము గణపరచబడడానికి. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని నామం అనేది ఘనత కోల్పోవలసిన పరిస్థితిలోనికి ఆదాము తీసుకొని వచ్చాడు. జంతువులన్నీ చూస్తుంటాయి, పక్షులన్నీ చూస్తుంటున్నాయి. మానవుడు పడిపోయిన స్థితిని అవి చూస్తుంటున్నాయి. బహుశా బాధపడి ఉండవచ్చు. అవునా కాదా? కుక్కలు కానీ జంతువులు కానీ మనకి ఏదైనా గాయం తగిలితే అవి కూడా బాధపడతాయి. అవునా కాదా? ఆలోచించండి. అదే విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. హల్లెలూయా. మానవుడు తయారు చేయబడినదే దేవుని నామ మహిమార్థమై తయారు చేయబడ్డాడు. హైయెస్ట్ క్రియేషన్ దేవుని చేత తయారు చేయబడినటువంటి అతి గొప్ప సృష్టి ఏదైనా ఉన్నది అని అంటే, సృష్టము ఏదైనా ఉన్నది అని అంటే బాగా గమనించండి, మానవుడు తప్ప ఏది కాదు. ఆకాశ పక్షులు కాదు, జంతువులు కాదు, సముద్ర జలచరములు కాదు, దేవదూతలు కూడా కాదు. మానవుడే దేవుని చేత తయారు చేయబడిన అతి గొప్ప సృష్టము. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మానవుని తయారు చేసుకున్నాడు ఫర్ హిస్ గ్లోరీ. ఈ నోటితో గత కొంతకాలముగా మనము దేవుని రాజ్యంలో మాట్లాడుట అనేటువంటి విషయములను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు నేను పంచుకునేది ఏంటి అని అంటే, నీ నోటి మాటలతో దేవుని నామమును నీవు గణపరుచుచున్నావా? హల్లెలూయా. నీ పెదవులు ఆదాయం. ఇంత ఒక వాక్యం చదువుకున్నాం, నీ పెదవుల ఆదాయం. ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఊరికేనే విండో షాపింగ్కి వెళ్ళాం. విండో షాపింగ్ అంటే తెలుసు కదా, ఊరికేనే అట్లా చూసేసి రావడం అంటే, ఏదైనా కొత్త షాప్ పెడితే ఊరికేనే అట్లా చూసేసి రావడం. వెళ్ళినటువంటి తర్వాత ఏదో కొత్త షాప్ పెట్టారని బట్టల షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా చెప్పా,
ఏంటి అని అంటే జస్ట్ చూడడానికి మాత్రమే. విండో షాపింగ్ ఎక్కడికైనా వెళ్ళానంటే ఫస్ట్ నేను చెప్పేస్తాను వెనకాల వాళ్ళు తిరగకూడదని చెప్పి, వాళ్ళ టైం వేస్ట్ కదా. విండో షాపింగ్ కదా, నేను విండో షాపింగ్కి వచ్చినానంటే వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు, నా మన నేను చూసుకొని వచ్చేస్తా, ఎప్పుడైనా ఐడియా ఉంటుందని చెప్పి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఆ అబ్బాయి మాత్రం ఏం చేస్తున్నాడంటే, సార్ ఈ మోడల్ చూడండి, టీ షర్ట్ చూపిస్తున్నాడు, ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి, మీకు ఇది బాగుంటుంది సార్, మీరు బాగా అందంగా ఉంటారు సార్, మీకు చక్కగా ఉంటుంది సార్ అని ఈ విధంగా మాటలు చెబుతున్నాడు. ఆఖరికి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అని అంటే, ఇంకా కొనకపోతే నాకు మర్యాద ఉండదు. నేను ఫస్ట్లో చెప్పా విండో షాపింగ్కి వచ్చానని, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే బాగా అతడు ప్రజెంట్ చేసినటువంటి తీరు కానీ, చూపించినటువంటి తీరు కానీ, అతడు నాతో చేసినటువంటి టైం స్పెండ్ చేసినటువంటి తీరు కానీ ఆఖరికి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చినది అని అంటే, తప్పకుండా నేను అక్కడ కొనాల్సిందే, లేకపోతే మర్యాద ఉండదు. హల్లెలూయా. చాలామంది ఇటువంటి పరిస్థితి ఫేస్ చేసి ఉంటారు, అవునా కాదా? వెళ్ళినటువంటి తర్వాత అది చూపిస్తారు, ఇది చూపిస్తారు, అన్నీ చూపించినటువంటి తర్వాత ఇంకా తీసుకోకపోతే కనీసం చిన్నదన్నా ఒకటి తీసుకోకపోతే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేయాలి, మనము తీసుకోవాలి. మొహమాటానికన్నా మర్యాద కోసమన్నా ఏదో ఒకటి మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. హల్లెలూయా. అదే పరిస్థితే నాకు వచ్చింది. ఆఖరికి నేను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తీసుకున్నాను కూడా. టీషర్ట్ కొనుక్కున్నాను, ఇంకా తప్పదు కాబట్టి. అప్పుడు అనిపించింది, నీ పెదవులు నీకు ఆదాయాన్ని కలుగజేస్తాయి. అతని యొక్క పెదవులు ఏం చేశాయి? నేను వద్దు అనుకున్న దాన్ని ఏం చేశాయి? అతనికి ఆదాయం కలగజేసేలాగా చేశాయి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓనర్తో అంటున్నా, వీడొక్కడు చాలు నీ బిజినెస్ బాగా రైజ్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసా. వీడొక్కడు చాలు నీ బిజినెస్ మొత్తం లేపేశాడు పైకి. అంత చక్కగా మాట్లాడుతున్నాడు, అంత టాలెంటెడ్గా ఉన్నాడు, వాని మాటలు అంత బాగున్నాయి. ఎవడైనా మీ దగ్గరకు వచ్చాడు అని అంటే, అవును సార్ అందుకనే పెట్టుకున్నామని అతను. సో బైబిల్ చెబుతున్నది ఏంటంటే, ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును. హల్లెలూయా. ఇదే విషయమే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనము దేవుని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, మన నోటి మాటల చేత మన దేవునిని మనము కరుణించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళలేమా? మన హృదయ ధ్యానము చేత, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ప్రైజ్, లేకపోతే ఏదో చెయ్యాలి అని అంటే చేసేటువంటి స్థుతి గురించి నేను మాట్లాడటం లేదు. ఏదో పాతకాలం నుంచి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగనే చెయ్యాలి అనేటువంటి దాని గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మతపరమైనటువంటి నామకార్థపు క్రైస్తవులు, ఒకసారి ఐ నో ఒక చోటికి వెళ్ళినప్పుడు 2 రోజులో 3 రోజులో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన ఫస్ట్లో మొదటి రోజు వచ్చి మైక్ పట్టుకొని జస్ట్ 1 నిమిషానికి, ఆయన సంఘంలో పెద్ద ఏం చేశాడంటే 1 నిమిషం మైక్ పట్టుకొని ప్రార్థన స్తుతి అంతా చెల్లించేశాడు. సో అంతా ముగించేశాడు. అతనికి మైక్ ఇవ్వగానే మరుసటి రోజు వచ్చింది. ఏం చేశాడంటే అందరూ కళ్ళు మూసుకోమన్నాడు. మేము పక్కన ఉన్నాము. పక్కన ఉంటే ఆయన మెల్లగా ఇట్లా జేబులో నుంచి పేపర్ తీసి పెట్టాడు అనమాట. పేపర్ పెట్టాడు. మరుసటి రోజు ఇంకా మొత్తం అంతా కూడా కళ్ళు మూసుకొని ఇట్లా అందరూ కళ్ళు మూసుకుంటేనే ఇట్లా కళ్ళు మూసుకొని మెల్లగా చదవడం ప్రారంభించాడు. ఏంటి అని అంటే దేవునికి స్తుతులు చదువుతున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? దేవునికి ముందు రోజు ఏం జరిగింది? 1 నిమిషంలో ముగించేశాడు సంఘ పెద్ద. ఓకే, ఆయనకు మైక్ ఇవ్వగానే 1 నిమిషంలో ముగించేశాడు. ఇంకా చూడండి, దాదాపు 10 నిమిషాల పాటు దానిలో ఉన్నటువంటి మాటలు పేపర్ ఇట్లా తిప్పుతాడు, ఇట్లా చేశాడు. మొత్తానికి 10 నిమిషాలు చేశాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఏంటనుకుంటున్నారంటే, నిన్న 1 నిమిషం చేశాడని ఎవరో ఏదో ఆయన్ని గాయపరిచే మాట అన్నారంట. నిన్న 1 నిమిషం చేశాడని ప్రార్థన చేయడం ఈయనకు రాదు, ఈయనకు స్తుతించడం రాదు, ఈయనకు మైక్ పట్టుకుంటే ఎలాగా ఉండాలో తెలియదు అని ఎవరో అనేసరికి ఈయన ఏం చేశాడు? ఏకంగా పేపర్ పెట్టుకొని దేవునికి స్తుతి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఆయన 10 నిమిషాల పాటు అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆయనకు జస్ట్ కామన్గా వాళ్ళు ఎవరో పడనో లేదో అని అంటారు. ఈయన ఏం చేశాడంటే రాసుకొని వచ్చి ఏదో చెయ్యాలి అని చెప్పి అందరూ కూడా అప్పుడు అతన్ని అనుకోవాలన్నమాట. ఏంటి, నాకు ప్రార్థన బాగొచ్చు, నేను బైక్ పట్టుకొని చాలాసేపు మాట్లాడగలను, స్తుతించగలను అనేటువంటిది అనుకోవాలి అనేటువంటి మతపరమైనటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి. వాటిని గురించి బైబిల్ చెబుతుంటున్నది. బైబిల్ ఏం చెబుతున్నదంటే, సమాజ మధ్యలో కొద్దిమంది పెద్దలు అనేకమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు, దేవుని ప్రార్థిస్తున్నామని స్తుతిస్తున్నామని అంటుంటారు, కానీ అవి ఉపయోగం లేదు. అటువంటిది కాదు నేను మాట్లాడుచున్నది. దానికి అలాగా కాదు. నీ హృదయముతో, నిండు హృదయముతో, నీ పరిస్థితులు వ్యతిరేకమైన, నీ సంకటములు వ్యతిరేకమైన ఏవైనాను సరే, నీ నోట నుండి దేవునిని స్తుతించేటువంటి మాటలు వస్తున్నాయా? శ్రేష్టమైనటువంటి స్తుతి నీ నోట నుండి వచ్చుచున్నదా?
హల్లెలూయా. ఆర్ యు గ్లోరిఫైయింగ్ గాడ్? దేవుని నామమును నీవు ఘనపరచుచున్నావా? హల్లెలూయా. మనం ఏదైనా హోటల్కి వెళ్తే హోటల్లో సర్వర్ వస్తారు. వచ్చిన తర్వాత అతను వడ్డిస్తాడు. వడ్డించిన తర్వాత బాగుందనుకోండి, సర్వర్తో చాలా చక్కగా ఉందయ్యా వంట అని చెప్తాం. అవునా కదా? చేసినది ఎవరండి? చెఫ్ చేసింటాడు లోపల. సర్వర్తో ఏమంటాం మనము? బాగుంది అని అంటాం. అవునా కదా? యాక్చువల్గా చేయడానికి వస్తువులంతా ఇచ్చినవాడెవరు? ఓనర్. మధ్యలో చేసినవాడు చెఫ్, ఇచ్చినవాడెవరు? సర్వర్. నథింగ్ రాంగ్ వాళ్ళతో మంచిగా ఉందని చెప్పడం. కానీ చెప్పాల్సినది ఎవరికి? చెఫ్కు చెప్పాలి మనం. అవునా కాదా? ఆలోచించండి. ఆ తర్వాత వెళ్ళి ఆ పెట్టినటువంటి ఓనర్కి, అయ్యా మంచి చెఫ్ నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి చెప్పాలా? కానీ ఈ దినాలు మనం కూడా ఏం చేస్తున్నామనంటే, మనుషుల వైపున చూసి ఎవరైనా సహాయం మనకు చేస్తే యేసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాటన్నింటికి పైగా మనకు దానిని దయచేసినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించుచున్నావా? నీ పెదవుల ఆదాయము, నీ నోటి మాటలు దేవునికి ఆయాసకరముగా ఉంటున్నావా? ఆమోదయోగ్యముగా ఉంటున్నావా? యోగ్యమైనవిగా ఉంటున్నావా? హల్లెలూయా. గత కొంతకాలముగా పంచుకుంటూ వస్తున్నాను, మనము ఏమి మాట్లాడకూడదు దేవుని రాజ్యములో. వ్యర్థమైన మాటలు, కోపంతో కూడిన మాటలు, అసహ్యమైనటువంటి మాటలు, అసూయతో కూడిన మాటలు, చేదైన మాటలు, లేకపోతే స్వార్థపూరితమైన మాటలు, ఒకరిని జీవితములను నాశనం చేసేటువంటి ఇవి మనము మాట్లాడకూడదు. ఈ రోజు నుంచి మనము దేవుని రాజ్యములో ఏమి మాట్లాడాలి, ఏమి చేయాలి? ఈ నోరు అనేది దేవుని నామము నిమిత్తము మహిమపరచడానికి, దేవుని మాటలు మాట్లాడడానికి, దేవుని రాజ్యమును విస్తరింపజేయడానికి దేవుని మాటలనిచ్చాడు. సత్యం మనం నేర్చుకోవాలి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు, దాదాపుగా రాత్రి పడుకునేంత వరకు మనం మాట్లాడేటువంటి మాటలలో 99% లోక సంబంధమైనటువంటి మాటలే ఉంటున్నాయి. మనం మాట్లాడేటువంటి మాటలలో కేవలం 1% అది కూడా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రమే, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అని ముగించేస్తావు చూడు, ఆ మాట ఒక్కటే. హల్లెలూయా. వి షుడ్ నో హౌ టు గ్లోరిఫైయింగ్ గాడ్. హౌ టు గ్లోరిఫై గాడ్. దేవుని నామమును ఘనపరచుట అనేది మనము నేర్చుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళతో చెప్తాం, నేర్చుకోవాలి. దేవుని నామమును ఘనపరచుట మనము నేర్చుకోవాలి. వెతకాలి. దేవా ప్రతి దానిని బట్టి దేవుని నామమును ఘనపరచుట మనము నేర్చుకోవాలి, వెతకాలి. ఏలియా ఉన్నాడు. ఏలియా దగ్గరికి కాకులు ఎత్తుకొని వచ్చాయి ఆహారమును. ఆయన ఒక వాగు దగ్గర కూర్చుని ఉంటే కాకులు ఎత్తుకొని వచ్చాయి. పంపించిన వాడెవరు? హల్లెలూయా. కాకులకు చెప్పాలా, థ్యాంక్స్ దేవునికి చెప్పాలా? హల్లెలూయా. మనకి ఎవరైనా సహాయం చేసే వాళ్ళకు మనము చెప్పాలి, పంపించినటువంటి దేవునికి కూడా మనము కృతజ్ఞత ఉండాలి. కేవలం మనం ఏం చేస్తున్నామంటే మనుషులను హెచ్చించేంత వరకే మనం పని చేస్తున్నాం. నువ్వు చేసావు. కొన్నిసార్లు చెప్తా అంటే అనమాట, ఏదైనా మంచి జరిగింది అనుకుంటే, పాస్టర్ లేకపోతే ఎలా ఉంటుందంటే, కొద్దిమందిని చూశాను చర్చిలోనికి వస్తారు, దేవా నీకు స్తోత్రం నాయన, నీ దయ మాత్రమే ప్రభువా నాకు ఈ ప్రమోషన్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నీ కృప మాత్రమే ప్రభువా అని అంటారు. లేకపోతే మళ్ళీ అధికారి దగ్గరికి పోయావు, సార్ మీ దయ మాత్రమే సార్ నాకు ఈ ప్రమోషన్ వచ్చిందంటే, మీ దయ నాయనా ఏమి? వాళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ కొట్టేయడానికి, వాళ్ళకు క్రెడిట్ ఇచ్చి వాళ్ళ దృష్టిలో మనము మంచివారు అనిపించుకోవడానికి. చెల్లించాల్సిన ఘనత ఎవరికి? దేవునికి. ఈ నోటి మాటలు అనేవి దేవునికి ఎప్పుడు ఈ ముత్యాల వంటివి. ఈ మాటలు అనేటివి దేవుని నామమును గణపరచాలి. పందులు ఎదుట వేయడానికి కాదు ఈ మాటలు దేవుడు ఇచ్చినది. లోకంలో వ్యర్థమైనటువంటి వాటిని మాట్లాడడానికి కాదు దేవుడు మనకి ఇచ్చినవి. ప్రతి మాట కూడా అమూల్యమైనది, విలువైనది. కీర్తనలు 86వ కీర్తన 12వ వచనంలో, 86వ కీర్తన 12వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ నామమును నిత్యమూ మహిమపరిచెదను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరిచెదను. దావీదు చెబుతున్నటువంటి మాటలు, రాస్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, గమనించండి. ఈరోజు ఏదైతే సందేశం నేను పంచుకున్నానో, చాలా మార్లు అనేకులు పంచుకున్నటువంటి సందేశమే. ఈరోజు పంచుకుంటున్నది కొత్తదైతే ఏం పంచుకోవడం లేదు. బట్ ఈ సిరీస్లో మనం ఏమి మాట్లాడకూడదో దానిని ఇంతకు ముందు పంచుకున్నాను. ఏమి మాట్లాడాలో ఆ క్రమంలో ఇంకా అనేకమైన విషయాలు ఉంటున్నవి. ఆ క్రమంలోనే కొన్ని మాటలను నేను ఇంతకు ముందు పంచుకున్నవే నేను మళ్ళీ కొన్నిసార్లు తీసుకొని రావాల్సి ఉంటుంది. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, కొన్ని క్లాసెస్లో ఓల్డ్ సిలబస్ కూడా, లేకపోతే ఓల్డ్ పాఠాలు కూడా, లేకపోతే నువ్వు 7వ తరగతిలో 8వ తరగతిలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అవునా కదా? ఎందుకు రిపీట్ అవుతాయి? దానికి దీనికి లింక్ లేకపోతే అది అర్థం కాదు కాబట్టి. అవునా కాదా? ఆలోచించండి.
అలాగనే కొన్ని సందేశాలు గతంలో మాట్లాడినవే కొన్ని తీసుకొని రావాల్సి వస్తుంది. అందులో నుంచే మళ్ళీ దేవుడు లోపలికి నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. మన నోటి మాటలనేవి తప్పక దేవుని నామమును మనము గణపరచుచు, దేవుని నామమును ధ్యానించుచు ఉండాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టమైనది. అయితే సాతానుకి దేవుని నామాన్ని నువ్వు గణపరిస్తే వానికి కడుపులో మంట. హల్లెలూయా. డైజెషన్ కాదు వానికి. హల్లెలూయా. వానికి ఇష్టం లేదు. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా నీ ఎదుటికి ఛాలెంజెస్ తీసుకొని వస్తున్నాడు, పోరాటములు తీసుకొని వస్తున్నాడు, ఇబ్బందులు తీసుకొని వస్తున్నాడు, శోధనలను తీసుకొని, రోగములను తీసుకొని, వ్యాధులను తీసుకొని, అప్పులను తీసుకొని, సంకటములను తీసుకొని, అవన్నీ తీసుకొని వచ్చి నీ దగ్గరికి తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్పురా ఎట్లా చెప్తావో నువ్వు స్తోత్రము. హీస్ ఛాలెంజింగ్ యూ. నీ దగ్గరకు అవి తీసుకొని వచ్చి నీ జీవితంలో పెట్టి, హల్లెలూయా, నేను చెబుతున్న మాటలు అర్థమవుతున్నాయి కదండి మీకు. అవన్నీ తీసుకొని వచ్చి నీ ఎదుట పెట్టి మానసిక సమస్యలు కానీ ఏదో ఒకటి నీ మూడంతా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్పు నువ్వు స్తోత్రం ఎట్లా చెప్తావో చూస్తాను, గణపరచు నీ దేవుణ్ణి ఎట్లాగా గణపరుస్తావో చూస్తాను. నీ చేత అవుతుందా? సమస్తాన్ని కోల్పోయే పరిస్థితులు రావచ్చు, దివాలా తీసే పరిస్థితులు రావచ్చు, ఓడిపోయిన పరిస్థితులు రావచ్చు, నమ్మక ద్రోహము గుండా వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు, వెన్నుపోట్లు పొడవచ్చు, ముళ్ళ మార్గం ఎదురవచ్చు, నీ హృదయములో భయంకరమైనటువంటి ఆవేదన కలిగి ఉండవచ్చు. ఆ సమయంలో నోరు తెరచి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేటువంటి మాటే ఉండదు. ఎందుకంటే కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా మార్గం అనేది కనబడినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వచ్చు. ఆలస్యం అవ్వచ్చు, ఉద్యోగములు రాకపోవచ్చు, అడిగినది దొరకకపోవచ్చు, లేకపోతే ఆశించుచున్నది దొరకక ఆలస్యం అవుతూ మన జీవితములలో అయ్యో. హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో నీ హృదయము, నీకు ఇవ్వబడినటువంటి పెదవులు, నీ నాలుక దేవునిని గణపరచగలవా? చెప్పడం తేలిక, చెప్తా పాస్టర్ గారు అని, చెయ్యడం చాలా చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. హల్లెలూయా. ఆ సమయంలో చేయగలిగినది ఏంటో తెలుసా? చాలా తేలికపైన పని ఏంటో తెలుసా? చేసేటువంటి పని కూడా ఏంటో తెలుసా? చాలామంది చేసే పని ఏం తెలుసా? ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి, నన్ను మోసం చేసావు దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చలేదే, నువ్వు ఎందుకు నాకు ఈ సమస్య తీసుకొని వచ్చావు, ఈ ఇరుకు నాకు తీసుకొని వచ్చావు, ఈ ఇబ్బందిని నాకు తీసుకొని వచ్చావు, నువ్వు మోసం చేస్తున్నావా, ఇస్తానన్నావే నాకు ఇయ్యడం లేదే, ఈ కన్నీళ్ళు వస్తున్నాయే, నేనేం పాపం చేశాను? అర్థమవుతున్నదా నేను చెప్పేటువంటి? చాలా కఠినమైన పరిస్థితులు అండి. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారికే ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు చాలామంది పక్కన ఉన్న వాళ్ళు అంటాం ఏంటి అని అంటే, చాలాసార్లు మనం కూడా చేసింటాం, ఏముందిలే పోతుందిలే అని అంటాం మనం. వాళ్ళ కాళ్ళల్లో, వాళ్ళ షూస్లో మనం కూడా కాళ్ళు పెట్టినప్పుడే మనకు అర్థమవుతుంది. ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఏముంది వెళ్ళిపోతుందిలే అని అంటాం, మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది అది. ఇంటి ఎదురుకు ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొని వచ్చినప్పుడు పోతుందిలే ఏం పర్వాలేదులే ధైర్యంగా ఉండు అని చెప్పగలం, మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. హల్లెలూయా. ఆవేదన పడుతూ కన్నీళ్లతో ఉన్నప్పుడు ఆ సమయములో నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారమైనదైతే ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత బాగుంటుంది. అన్ని పరిస్థితులు మెల్లగా ఉన్నప్పుడు, సమాధానముగా ఉన్నప్పుడు దేవునిని గణపరచుట, స్తుతించుట, గంతులు వేయుట, ఆరాధించుట చాలా తేలిక. సంతోషం ఉంటుంది కాబట్టి గంతులు కూడా వేస్తాం. కన్నీరు గారుతున్నప్పుడు, హృదయము నలగగొట్టబడినప్పుడు, పిండి వేయబడుతున్నప్పుడు దేవా స్తోత్రము అని చెప్పగలమా? ఆలోచిస్తున్నారా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ప్రైజింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంత తేలికైనది కాదు, అంత తేలికైనది కాదు. ఎందుకంటే సాతాను తీసుకుని వచ్చే శోధనలు, శ్రమలు ఎలాగుంటాయనంటే అవి చిన్నవైనా కూడా మన మనస్సు మీద చాలా పెద్ద పరిస్థితిని తీసుకొని వస్తాయి. చిన్న వస్తువు ఉన్నది. ఒకసారి నేను చూశాను, ఒక టీచర్ తన క్లాస్లో
తన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీని బరువు ఒక 100 గ్రాములు ఉంటుంది అంతే, చిన్న వస్తువు. అతని చేతిలో ఇలాగ పెట్టాడు, చేతిలో పెట్టాడు. ఎంతసేపు మోయగలం చెప్పండి దీన్ని? బరువా ఇది? బరువు ఉంటుందా ఇది? ఏం బరువు ఉండదు, అవునా? సరే, ఎంతసేపు అలాగ మోయగలను దీన్ని నేను? ఎంతసేపు మోయగలం చెప్పండి గట్టిగా? ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. తర్వాత ఏమైపోతుంది? చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, అవునా కాదా? చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత మొయ్యలేం. నువ్వు ఎంత ఇది ఉండే, దీని బరువు ఏమైనా పెరిగిందా? 10 నిమిషాలు ఏమైనా పెరిగిందా దీని బరువు? ఏమన్నా ఏం పెరగలే. కానీ ఏమైపోతున్నది? నా చెయ్యి అనేది నొప్పిస్తుంటున్నది. అలాగనే ఉంటున్నాయి మన జీవిత పరిస్థితులు. సమస్య మన జీవితంలో కొన్నిసార్లు అది చిన్నదైనా ఏం చేస్తున్నామంటే దానిని మోయడం 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 ఆలస్యమో ఆలస్యమో ఆలస్యం అవ్వడం. ఆ పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామంటే తట్టుకోలేకపోతుంటున్నాము, ఆవేదనలకు గురవుతుంటున్నాం, కన్నీళ్లకు గురవుతుంటున్నాం. నా చేత కావడం లేదు, ఇంకొంతమంది ఇంకా కొంచెం దూరం పోయి నా తీసుకుపో, ఈ బ్రతుకొద్దు. బైబిల్లో ఎంతోమంది దైవజనులు చెప్పిన వాళ్ళు ఒకరు కాదు. హల్లెలూయా. చాలామంది దైవజనులు, యోనా తీసుకుపో, యోబు ఎన్నోసార్లు. హల్లెలూయా. ఈ ఎలీషా గుర్తుకు రావట్లేదు, తీసుకుపో నన్ను. హల్లెలూయా. ఒకనే మనమే కాదు, ప్రవక్తలే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు తీసుకుపో నన్ను. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా చాలా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు. బట్ వెన్ యూ లెర్న్, నువ్వు నేర్చుకున్నప్పుడు, స్తుతించడం నేర్చుకున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క మహాకృపలో మార్చబడతాయి. హల్లెలూయా. కొత్త మాటలు ఏం చెప్పడం లేదు నేను ఈరోజు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు కొత్త మాటలు ఏం కాదు. ఇంకొకసారి ఐఎమ్ జస్ట్ రివిజనింగ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకొక మారు పంచుకుంటున్నాను అంతే. వి మస్ట్ గ్లోరిఫై గాడ్. ఏది ఏమైనా, ఎన్ని సంకటములైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవా నీకు స్తోత్రము. ఆఖరికి నా జీవితంలో కొన్ని సమయాలలో వచ్చిన పరిస్థితులలో ఎలా ఉన్నది అని అంటే, అప్పుడు ఇంకా చదువుకుంటున్నటువంటి రోజులు. మా నాన్నగారు మొత్తం అంతా ఆఫీస్లో చాలామంది మోసం చేసి అన్యాయం చేసి ఆయన మీదకి 10 లక్షల రూపాయలు డబ్బులు వేసేసారు. రోజు రాత్రి అంతా దేవుని దగ్గరికి పోయి ఏడుస్తున్నా. నాకు బాగా గుర్తున్నటువంటిది అది. బాధపడుతుంటున్నాను. ఆఖరికి ఎలా ఉంది అని అంటే, దేవుని స్తుతించడం కంటే దేవుని మీద సనిగితే మేలేమో. ఏమి? దేవుని మీద సనిగితే మేలేమో. ఎందుకు వచ్చిందో తెలుసా ఆలోచన కూడా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళకు ఆహారం కావాలి. ఈ ఎడారిలో మాకు దోసకాయలు లేవు, చికెన్ లేదు, మటన్ లేదు, మసాలా లేదు, వెల్లుల్లి లేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు అవన్నీ ఉండేటి. అప్పుడు మేము బాగా ముక్కలు తింటా ఉంటాము. ఇప్పుడు మాకేమీ లేదు. వెంటనే దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు ఆయన? ఇచ్చినటువంటి ఆ పూరేలు కానీ, ఆ యొక్క మీట్ కానీ వాళ్ళు తిని ఆఖరికి వాళ్ళ పిల్లల యొక్క ముక్కుల్లో నుంచి బయటకు వచ్చాయంట. రోజు అదే తింటే ఏమైపోతుంది? ముక్కుల్లో నుంచి బయటకు వచ్చిందంట, పిల్లల ముక్కుల్లో నుంచి. అంతగా తిన్నారంట వాళ్ళు. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను కళ్యాణ మండపంలో నేను మేనేజర్గా పనిచేసేటువంటి వాడిని, కంటిన్యూగా పెళ్ళిళ్ళు ఉండేటివి. అవి ఒక్కొక్కసారి 2-3-4 ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు కంటిన్యూగా పడేది. ఒకరోజు అంటే ఒక పెళ్ళి అంటే 2 రోజులు తినాలా, ఇంకో పెళ్ళి మళ్ళీ 2 రోజులు తినాలా, అంటే 4 రోజులు కంటిన్యూగా, 3 రోజులు కంటిన్యూగా ఏం తింటున్నాము? 4వ రోజు మా అమ్మ దగ్గరికి పోయి, 5వ రోజు మా అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఇంట్లో అన్నం సారు పప్పు చేయని చెప్పేవాడిని. తినలేం, చాలా కష్టం అది. కంటిన్యూగా రోజు తినాలనుకుంటే మామూలుగా తింటామా? హల్లెలూయా. బాగా ఆలోచిస్తుంటున్నారా? సో అలాగా అంత ఆవేదన వచ్చిందనమాట, అంత పరిస్థితి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి. నెక్స్ట్ రెంట్ ఎట్లా కట్టాలో తెలియదు. అప్పుల వాళ్ళకి నెల ఇంట్రెస్ట్లు కట్టాలా. నెక్స్ట్ శాలరీ మా నాన్నకు రాదు, నాకు ఉద్యోగం లేదు ఇంకా. అటువంటి పరిస్థితులలో ఏం చేయాలి దేవుని బిడ్డగా? ఆలోచిస్తుంటున్నారా? ఏదో మూర్ఖం, అజ్ఞానం. ఏంటి ఆ వాక్యంలో ఒక వెలుగు, అది ఒక ప్రత్యక్షత. అది సనిగితే ఏమైంది? దేవుడు సమకూర్చాడు. సనిగితే ఎలాగా? కోపం వచ్చి పెట్టాడు దేవుడు.
బాగా తిను. మామూలుగా ఏదైనా తల్లిదండ్రులకి ఏదైనా అడిగితే వాళ్ళు ఇయర్ ఫస్ట్లో ఇయ్యకపోయేసరికి మనం మారం చేసి అల్లరి చేసి గొడవ చేసి ఎట్టుకో ఎట్టనా బా అనలేదా? మీరు ఎప్పుడు అనలేదా? అలాగా దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే పెట్టు వీళ్ళకి కావాలా, వీళ్ళకి బుద్ధి రావాలా అని చెప్పి దేవుడు అడిగితే ఇస్తాడండి. ఏం చేశారు? సరే అంటే ఇప్పుడు నేను మీకు ఏదో ప్రత్యక్షత బోధించాను అనుకునేరు, మరి ఏమన్నా సమస్య వస్తే సనిగితే దేవుడు ఇస్తాడని. అట్లా కాదు, లెంపకాయలు కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకున్నావు, నా తోడు నీడ నీవే అని చెప్పడం తేలిక కాదు. అప్పుల వాళ్ళు లేకపోతే ఆర్థికపరమైన పరిస్థితులన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడు, రేపు అనేటువంటి రోజున నువ్వు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఈ రోజు రాత్రిన నా అన్నింటినీ సమకూర్చు, ఐశ్వర్యమును దయచేయి దేవా అని చెప్పడం తేలిక కాదు. నా అక్కరలని తీర్చేటువంటి వాడు మహిమైశ్వర్యం చొప్పున చెప్పడం తేలిక కాదు. హల్లెలూయా. బట్ మనము నేర్చుకునాలి, మనము అర్థము చేసుకోవాలి. ఏది ఏమైనాను సరే ప్రభువా నేను నీ నామమునే ప్రకటిస్తాను, నీ నామమునే కనపరుస్తాను. మునిగిపోయినా హల్లెలూయా, ఏ పరిస్థితులు వచ్చినా నేను నీ నామమునే గణపరుస్తా, స్తుతిస్తా, ఆరాధిస్తా, హెచ్చిస్తా. అనేకమైన మార్లు ఆ జీవితంలో గొంతు వరకు వచ్చేది. ఏంటి? ఎందుకు ఇది చేశావు? ఎందుకు దీన్ని అనుమతించావు? ఎందుకు నా జీవితంలోనే ఇది? నేనే దొరికానా నీకు? పాపం చేస్తున్న వాళ్ళు అంతమంది ఉన్నారు, వాళ్ళకి లేని కష్టాలు నాకేనా ఈ పరిస్థితి? నేను నమ్ముకున్నానే, నేను వెంబడిస్తున్నానే, దశమభాగం నేను చెల్లిస్తుంటున్నానే, నమ్మకంగా ఉంటున్నానే, సువార్త ప్రకటిస్తున్నా, అయినా కూడా నాకేనా నువ్వు ఇవి తేవలసినవి? హల్లెలూయా అనేటువంటి ఆలోచనలు మనసులో, నోట్లో కాదు. ఎక్కడ? మనసులోని ఆలోచనలు మనం ఆపలేంలేండి. హల్లెలూయా. కానీ నోటిలోని మాటలను సాధు చేయాలి అని అంటే నేర్చుకోవాలి. ఈ నోటి ద్వారా దేవునిని ఆ సమయంలో ఘనపరచుట మనము నేర్చుకోవాలి. కఠినమైనది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యములో చిన్న సమస్య వస్తే చాలు దేవుని నిందించడం, దేవుని మీద నిందలు మోపడం. దేవుడు నాకెందుకు ఇలాగ చేశాడు? ఎందుకు నా జీవితంలోకి శ్రమ? నన్ను దేవుడు అన్యాయం చేశాడు, నాకు మోసం చేశాడు, నన్ను తిరస్కరించాడు, నన్ను వదిలిపెట్టేశాడు. ఇటువంటి మాటలు దేవునికి రాజ్యములో అనుకూలమైన మాటలు కాదు. దేవునికి ఆయన యొక్క చెవులో గింగురుమని తిరిగే మాటలు అంటవి. ఇశ్రాయేలు ప్రజలు సనుగగా గొనుగగా వారు కంటిన్యూగా అలాగా చేస్తూ ఉంటే మోషేతో అంటాడు దేవుడు, ఏంటంటే వారు పలికిన మాటలు నా చెవులలో గింగురుమని తిరుగుతున్నాయి, మోషే ఒక్క దెబ్బకి వీళ్ళని లేపేయాలని ఉంది అని అంటాడు అనమాట. హల్లెలూయా. ఒక్క దెబ్బకి వీళ్ళని లేపేస్తాను, మళ్ళీ కొత్త జనాంగమును సృజిస్తాను నీ ద్వారా అని మోషేకి చెప్తే, అయ్యా నీ పిల్లలే ప్రభువా, నీవారే ప్రభువా, కనికరం చూపు ప్రభువా, ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రమును దాటించి తీసుకొని వచ్చావు కదయ్యా, ఐగుప్తులో ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారయ్యా? ఆ దేవుడు వాళ్ళ ప్రజలను నడిపించలేదనుకుంటారు. హల్లెలూయా. అంత కోపం వచ్చింది దేవునికి. హల్లెలూయా. మన మాటలు దేవునికి హృదయమునకు మనస్సుకు సంతోషాన్ని కలుగజేసే మాటలు ఉన్నాయి, కోపము తెప్పించే మాటలు ఉన్నాయి. హల్లెలూయా. సంతోషపరిచే మాటలు, ఆమోదయోగ్యమైన మాటలు, స్తుతించే మాటలే, ఆరాధించేటువంటి పాటలే, దేవుని నామమును హెచ్చించేటువంటివే. ఇవి ఎప్పుడైతే మనము చేయుచు దేవుని రాజ్యములో ముందుకు వెళుతూ ఉంటామో మన జీవితంలో ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఇంతకుముందు ఒకసారి ఒక చిన్న కథ పంచుకున్నాను, గుర్తుందో లేదో నాకు తెలియదు, ఇంకొక మారు పంచుకుంటున్నాను. ఇట్ ఈస్ ఏ ఫిక్టిషియస్ స్టోరీ, ఒక కల్పితమైనటువంటి కథ, కానీ ఇందులో ఒక చక్కటి అర్థం ఉంది. ఒకసారి ఒక ఎండిపోయినటువంటి ప్రాంతం, అడవి, కానీ బాగా ఎండిపోయింది. అక్కడ ఒక పిచ్చుక ఉంది, ఒక గువ్వ పిచ్చుక. ఏంటనంటే అది నీళ్లు ఎండిపోయాయి, పచ్చికంతా కూడా ఎండిపోయింది, తాగడానికి నీళ్లు లేవు, ఎండవేడి ఎక్కువగా ఉంటున్నది, తినడానికి తిండి లేదు. ఆ గువ్వ బాగా వీక్ అయిపోయింది, దాని రెక్కలంతా కూడా బాగా వీక్ అయిపోయాయి, రాలిపోతుంటున్నాయి. ఇంకా కొంతకాలానికి అది పోవాల్సిందే, సమయం అయితే ఎక్కువగా లేదు. ఆ సమయంలో ఒక పావురము అలా ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తాంది అని అంటే, గువ్వ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను పరలోకానికి వెళ్తున్నానని చెప్పింది అనమాట. ఎక్కడికి? పరలోకానికి వెళ్తానని చెప్పింది.
అలాగైతే ఇక్కడంతా ఎండిపోయింది, నీళ్లు లేవు, చనిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము, పరిస్థితి ఇలాగుంది, ఇక్కడ ఎన్ని రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందో కనుక్కో అని చెప్పి ఏం జరిగిందంటే చెప్పి పంపించింది. అక్కడికి వెళ్తున్నావు కదా, పరలోకంలో కనుక్కో, నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావు కదా, అప్పుడు మాకు చెప్పు అని చెప్పి ఆ గువ్వ అడిగి ఆ యొక్క పావురంని పంపించింది. పావురం పోయినటువంటి తర్వాత ఆ యొక్క పరలోకంలో ఒక దూతను అడిగింది. ఏంటి అని అంటే అక్కడ ఒక గువ్వ అడిగింది, ఎప్పుడు దాని పరిస్థితి మారుతుంది, ఎప్పుడు అక్కడ నీళ్ళు వస్తాయి, ఎప్పుడు పచ్చిక పండుతుంది, ఎప్పుడు ఆహారం దొరుకుతుంది అని, ఎప్పుడు బాగా బతుకుతాయి అని చెప్పి ఆ యొక్క గువ్వ అడిగింది. దానికి సమాధానం కావాలి అని అంటే ఆ యొక్క దూత చెబుతాడు, ఏ లేదు, ఇక ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ వర్షం రాదు, ఒక 3 సంవత్సరాల పాటు ఎండిపోయిన పరిస్థితే, నీళ్ళు ఉండవు, పచ్చిక ఉండదు, అక్కడ ఉన్నవన్నీ కూడా చనిపోవాల్సిందే, ఇక అవకాశమే లేదు, ఇదే విషయము, పరిస్థితి అలాగ జరుగుతుంది అని దూత చెప్తాడనమాట. సరే అలాగైతే నేను ఆ గువ్వకు చెప్పేస్తాను అని చెప్తే వెంటనే ఆ దేవదూత ఆపి, ఏ లేదు, ఆ దూత చెప్తాడనమాట ఒక మాట, ఆ గువ్వతో ఇదేం చెప్పొద్దు కానీ దేవుడు త్వరగానే చేస్తాడని చెప్పు. ఏమి? గువ్వతో త్వరగానే చేస్తాడని చెప్పు. అయితే ఆ గువ్వ పిచ్చుక చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి దేవునికి స్తోత్రం, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతుడు అని ఆ గువ్వకు, ఆ పచ్చుకకు దేవునికి గణపరచమని చెప్పిందంట. ఎవరు చెప్పారు? దూత. ఎవరితో చెప్పారు? పావురంతో చెప్పారు. స్తుతించమను, గణపరచమను, హెచ్చించమను, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దానికై దేవానికి స్తోత్రము, ప్రతి దానికై దేవానికి స్తోత్రము అని ఆ పక్షితో ఆ పావురంతో చెప్పగా, పావురం పోతా ఎప్పుడైతుందో ఏమో తెలియదు కానీ కొంతకాలం పడుతుందన్నారు. నువ్వు వచ్చి ఏంటి అని అంటే ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రైజ్ గాడ్, ప్రతి దానికి స్తోత్రం చెప్పు, స్తుతించు, గణపరచు అని చెప్పి ఆ యొక్క పిచ్చుకతో చెప్పి ఆ పావురం వెళ్ళిపోయింది. ఒక 30 రోజుల్లో మళ్ళీ పావురము ఎక్కడికి వెళ్తున్నదంటే పరలోకానికి వెళ్తూ ఉంది. ఈసారి మాత్రం ఏమైనదంటే అక్కడంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా పచ్చిక వచ్చింది, నీళ్ళు వచ్చాయి, ఆహారము సమృద్ధిగా ఉన్నది. చూసినటువంటి తర్వాత అరే ఏంటిది, 3 ఏళ్ళైనా వర్షం లేదన్నాడు దూత, పచ్చిక రాదన్నాడు, ఎండిపోవాల్సిందేదే, చచ్చిపోవాల్సిందేదే అని చెప్పాడు. ఈడ చూస్తే 30 రోజుల్లోనే మొత్తం మళ్ళీ నీళ్ళు వచ్చేసాయి, పచ్చిక వచ్చేసింది, చెట్లన్నీ బాగా విరబూసాయి, ఆ తర్వాత ఇదంతా కూడా బాగా ఆహారం ఉంటా ఉంది, ఈ యొక్క పక్షి బాగా ఎగురుతూ ఉంది, అంత బాగా గట్టిగా ఉంది అనుకొని పరలోకానికి పోయి దూతతో అడుగుతాంది, 3 ఏళ్ళైనా కూడా రాదన్నావు కదా, మరి అక్కడ చూస్తే పరిస్థితి మొత్తం మారిపోయింది అని అంటే, హల్లెలూయా, దేవదూత అన్నాడు కదా, దేవునిని స్తుతిస్తే పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా, దేవునిని స్తుతిస్తే పరిస్థితులు మార్చబడతాయి. అది పోయింది, ఎండిన నేల దగ్గరికి పోయింది. ప్రభువా, ఇక్కడ మంచి నీళ్ళను బట్టి దేవా నీకు స్తోత్రము. అది ఎండినటువంటి గడ్డి దగ్గరికి పోయింది. ప్రభువా, పచ్చి గడ్డిని బట్టి దేవా నీకు స్తోత్రము. ఆ చెట్ల దగ్గరికి పోయింది. ప్రభువా, పచ్చటి చెట్లను బట్టి నీకు స్తోత్రము. అయ్యా, నాకు ఆకలి అవుతుంది, అయినా కూడా నీకు స్తోత్రము. అయ్యా, నాకు ఎండిపోతున్నా, అయినా కూడా నీకు స్తోత్రము. అయ్యా, నాకు నీళ్లు దొరకడం లేదు, అయ్యా నీకు స్తోత్రము. అయ్యా, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, అయినా కూడా నీకు స్తోత్రము. నా పరిస్థితులన్నీ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, నీకు స్తోత్రము. అప్పులు ఉన్నాయి, నీకు స్తోత్రము. అనారోగ్యం ఉంది, నీకు స్తోత్రము. ఎందుకు స్తోత్రం అంటే దేవా, అన్నింటినీ మార్చగలిగినటువంటి దేవా నీకు స్తోత్రము. ద ప్రైజ్, దేవునిని నువ్వు స్తుతించినట్లయితే, ఆరాధించినట్లయితే, నీ నోటి మాటలతో దేవునిని గణపరిచినట్లయితే, హల్లెలూయా, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. సాతాను చెబుతూ ఉంటుంది ఒక పక్క, నీ పరిస్థితి మారదు, నీ రోగం ఇంతే, నీ అప్పు ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు చచ్చిపోవలసినదే అని సాతాను చెబుతుంటుంది. అయినను సరే, అయ్యా నా శరీరములో నీ రక్తముకై స్తోత్రము, నీ ప్రాణముకై స్తోత్రము, నా యొక్క పరిస్థితులలో ఆర్థిక సమృద్ధికై స్తోత్రము, నా కుటుంబంలో విడుదలకై స్తోత్రము. ప్రతి దానిని బట్టి దేవునికి స్తోత్రము. ఏది ఏమైనా నీ గొంతు నుంచి నోటిలో అనుకొని నువ్వు మూచిపెట్టి అయినా కూడా హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం. ఏ పరిస్థితులు వచ్చినా దేవా నీకు వందనాలు, దేవా నిన్నే గణపరుస్తా, నిన్నే హెచ్చిస్తా. అప్పులలో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, రోగములో ఉన్నా, ఆరోగ్యములో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, వ్యాధి లేకున్నా, అన్నింటిలో హల్లెలూయా. ఒక మాట అన్నాడు కదా ఒక భక్తుడు, హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనంలో, హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అందరం తెరవాలి,
అందరి బైబిల్ తెరవాలి. హబక్కూకు 3వ అధ్యాయం అనేక మార్లు ఈ మాటను మనం చదువుతుంటాం. 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితులు వ్యతిరేకముగా పని జరుగుతూ ఉంటున్నా, ఓడిపోయే పరిస్థితులు వచ్చినా, కొన్నిసార్లు ఓటములే ఎదురైనా, మన ఎదురు చూసి 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 చివరికి ఓడిపోయిన పరిస్థితులే వచ్చినా, ఓటమే ఎదురైనా, ఇరుకులే ఎదురైనా, ఇబ్బందులే ఎదురైనా, అన్నము లేకపోయినా, నీరు లేకపోయినా, గాలి లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమును గణపరచుచునే ఉండుట కొరకే ఈ జీవితమును, ఈ యొక్క నాలుకను దేవుడు కలగజేశాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉదయమును లేవగానే నేను చేసే పని ఏంటో తెలుసా అండి? మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఒక నిమిషమే, నేను మరీ ఎక్కువ ఏం చేయను. ఉదయం లేవగానే మొదటగా వెళ్తాను, తర్వాత ప్రార్థన, తర్వాత వాక్యం ఉంటుంది. ఉదయం లేవగానే మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఈ జీవితం ఇచ్చినందుకు వందనాలు, ఈ పిలుపు ఇచ్చినందుకు నీకు వందనాలు, నా పైన నమ్మకం పెట్టినందుకు నీకు వందనాలు, నీ పరిశుద్ధతలోనికి, నీ సారూప్యతలోనికి నన్ను నడిపించుచున్నందుకు, నీ యొక్క చిత్తమును నా జీవితంలో నెరవేర్చుచున్నందుకు వందనాలు. హల్లెలూయా. ఉదయం లేవగానే దేవుని పాటలు పెట్టుకోవాలి. మనం మంచి స్పీకర్ కొనుక్కోండి. అందరికీ నేను చెబుతా ఉన్నాను, మంచి బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని సెల్ ఫోన్ కనెక్ట్ చేసేసి ఉదయమున మన చెవులు, మన మాటలు అన్నీ కూడా ఏముండాలా తెలుసా? దేవుని మాటలు ఉండాలా. అక్కడక్కడ మీరు ఉదయం అవ్వగానే సౌండ్ స్పీకర్లు పెట్టేసి పాటలన్నీ పెడతా ఉంటే మన మనసులోకి వెళ్ళిపోతాయి. గుర్తుంది కదా, మనం ఎక్కడికైనా పోతా ఉంటే అవే మన నోట్లో నుంచి వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు ఒకటి ఉన్నది. ఆ మైండ్లోనికి అవి వెళ్ళిపోవడం వల్ల మనకు తెలియకుండానే మనసులో అవి తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అలాగే నువ్వు లేవగానే ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను చూడాలి, దేవుని మాటను చదవాలి, దేవుని మాటను మాట్లాడాలి, దేవుని మాటనే నువ్వు వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉదయమున లేవగానే చేయాల్సిన పని అది. నీ ఇంట్లో ఉదయమున టీవీ సౌండ్, న్యూస్లు కాదు, దేవుని మాటలే ఉండాలంతే. ఎప్పుడైతే నువ్వు నింపుకుంటూ ఉంటావో, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు వినుకుంటూ ఉంటావు, మాట్లాడుతుంటావు, వింటూ ఉంటావు, మాట్లాడుతుంటావు. పాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యము ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో నీ జీవితంలో, హల్లెలూయా, ఆ యొక్క పక్షి జీవితంలో మార్చినటువంటి దేవుడే నీ జీవితంలో కూడా అన్ని పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, ఆకాశ పక్షులను చూడుడి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి జీవితం మనకి ఇచ్చాడండి. ఎన్ని పరిస్థితులు వ్యతిరేకముగా రావు అని లేని ప్రసక్తి, వస్తాయి, డౌట్ లేదు. ఏం పాస్టర్ గారు అన్ని వ్యతిరేకమైన మాటలు విడుదల చేస్తున్నారు? కాదు, నేను విడుదల చేస్తున్న మాటలు వ్యతిరేకమైన మాటలు కాదు. నేను విడుదల చేస్తున్న మాటలు విజయము కూడిన మాటలు. ఆ సమస్యల పైన, వ్యతిరేకమైన పరిస్థితుల పైన విజయమును కూడా ఇచ్చేటువంటి వాడు మన దేవుడే. హల్లెలూయా. ప్రైజ్, ఆల్వేస్ స్తుతించు. నమ్మకముగా నేను ధైర్యముగా చెబుతున్నాను, మనము స్తుతిస్తే పరిస్థితులన్నీ మార్చబడతాయి. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో బహుశా ఎక్కడైనా నువ్వు పొరపాటున దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినట్లయితే, ఆర్టిఫిషియల్ ప్రైజ్ అంటే ఏదో చెల్లించాల్సినటువంటి స్తుతి చెల్లించినట్లయితే, అటువంటిది వద్దు. దేవా నన్ను క్షమించు, నీ హృదయం అంతా. కొంతమంది 1000 స్తుతుల పుస్తకం తీసుకొని, దేవా నీకు స్తోత్రం 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 అని చెప్పి 1000 స్తుతులు చేస్తూ ఉంటారు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. దానికైతే నేనేం వ్యతిరేకనైతే కాను. ఫస్ట్లో బాగుంటుంది, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నీకే దేవుని సన్నిధి అనుభవించినట్లుంటుందో. అర్థమవుతున్నదా? 1000 స్తుతుల పుస్తకం చూశారు కదా, మంచిది అది ఉండడం. దాంట్లో తెలుసుకుంటాం, జ్ఞానం వస్తుంది, మనం స్తుతించేటప్పుడు వాడుకోవచ్చు. కానీ కొంతమంది ఆ బుక్ తెరిచి ఆ మాటలన్నీ 1 గంట సేపు స్తుతిస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పేమీ లేదు. బట్ అది ఎలా ఉంటుంది అంటే, నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేసినది మాత్రం, నా అనుభవం మాత్రమే. అది ఏదో కంఠపాఠం అని చెప్పి ఏదో రాసినట్టు ఉంటుంది. అటువంటిదిగా ఉండకూడదు మన స్తుతి. హల్లెలూయా. మన హృదయము, మన నోటి మాటలు దేవునికి యథార్థముగా ఉండాలి. యథార్థమైన స్థుతి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి. వచ్చినా పర్వాలా, ఏమవుతుందండి? ఎన్ని పరిస్థితులు వస్తే ఏమవుతుంది? ఏదో ఒక రోజు దేవుని చేరుకునేదే కదా.
చేరుకున్నప్పుడు ఆయన ఎదుట, ఇప్పుడు ఒక వ్యక్తితో మామూలుగా మన కుటుంబాలలో ఏదైనా పోటాపోటీ జట్టి మాటలు వస్తుంటాయి. మళ్ళీ ఏదో ఒక రోజు పెళ్లిలోనో పబ్బంలోనో కలుస్తాం. కలిసినప్పుడు వాళ్ళ కళ్ళలోకి మనం చూడాలంటే మనం చూడలేము, వాళ్ళు చూడలేరు. ఎందుకు? అప్పుడెప్పుడో అన్న మాటలన్నీ మనకు అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు దేవుణ్ణి ఏదో ఒక రోజు మనం చూడాలి కదా. దేవుని దగ్గర మన చిట్టా అనేది ఉంది, మన లెక్క అనేది ఉంది. ఒకరోజు ఆ పుస్తకాలన్నీ తెరవబడతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి, ఆ వ్యర్థమైన మాటల్లో ఎన్నోసార్లు దేవుణ్ణి శంకించింటాం, ఎన్నోసార్లు దేవుణ్ణి నిందించింటాం. చెప్పాలంటే చాలా కొంతమంది పుస్తకాల్లో సగభాగం అదే ఉంటుంది. అవునా కదా? సగభాగం అదే ఉంటుంది. పుస్తకంలో 100 పేజీలు ఉంటాయి, 50 పేజీలు అవే ఉంటాయి. దేవుని నిందించిండేటివే. నువ్వు అది చేయలే, నువ్వు ఇది చేయలే, నువ్వు ఇది ఇయ్యలే, ఇది వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళకి చేసినావు, నన్ను వదిలిపెట్టేసినావు, నన్ను గాలికి వదిలిపెట్టినావు. హల్లెలూయా. ఆ బుక్ తెరిచినప్పుడు, ఆ మాటలు కనబడినప్పుడు ఎలా ఉంటుంది? హల్లెలూయా. థింక్ అబౌట్ ఇట్. ఆ మాటలు, ఆ పుస్తకము తెరిచినప్పుడు ఎలా ఉంటుంది నీ పరిస్థితి? హల్లెలూయా. అలా కాకుండా ఆ పుస్తకము తెరిచినప్పుడు ఆ పక్కన ఆ పుస్తకములో రాయబడి ఉన్నప్పుడు ఇతని యొక్క జీవితంలో ఇరుకుల గుండా వెళ్ళాడు, అవమానముల గుండా వెళ్ళాడు, నష్టముల గుండా వెళ్ళాడు, వెన్నుపోట్ల గుండా వెళ్ళాడు, ద్రోహముల గుండా వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుల గుండా వెళ్ళాడు, సంకటముల గుండా వెళ్ళాడు. అయినా సరే ఎక్కడ కూడా ప్రభువా నీ నామమును ఇతడు నిందించలేదు, నీ నామమును గణపరిచాడు అని అంటే హల్లెలూయా, తల ఎత్తుకొని దేవుని సన్నిధిలో నిలబడేటువంటి స్థితి మనది. హల్లెలూయా. కిరీటం తీసుకొని ఆయన వచ్చి పెట్టేటువంటి సమయం అది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగినదే స్థుతి. నీ స్థితిని మార్చగలిగినదే స్థుతి. మన రాయచోటికి వెళ్ళాం శుక్రవారం. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఆ దైవజను నేను ఆహ్వానిస్తాను. ఆయన మాటలు, ఆయన కూర్చేటువంటి ప్రాసలు అతి ప్రత్యేకమైనవి. ఆ సూదులు, ఆ ప్రాసలు మనకు రావు. చాలా మంచి దైవజనుడు. సో నీ స్థితిని మార్చగలిగినదే స్థుతి. నువ్వు ఎంత స్తుతిస్తే, ఎంత ఆరాధిస్తే, ఎంత హెచ్చిస్తే ఆ పరిస్థితులన్నీ కూడా అంతగా మార్చబడతాయి.